స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాస మహత్యాన్ని నైమిసారణ్యంలో సూతమహాముని సౌనకాది మహర్షులకు చెప్పుచుండగా అసలు ఈ కథ ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే చెప్పే విషయంలో ఈశ్వరుడికి సనత్ కుమారుడికి జరుగుతున్న సంవాద రూపంలో ఉన్న శ్రావణ మాస మహత్యాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఈ శ్రావణ మాస మహత్యంలోనూ మరి విష్ణు మాసం కదండి, వెంకటేశ్వర స్వామిని పూజించాలి, శివుణ్ణి కూడా పూజించాలా అని చాలా మంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు. చాలా తప్పు. ఇందాకనే మనం మొదటి భాగంలో తెలుసుకున్నాం, శివస్య హృదయం విష్ణు అని చెప్పి, శివాయ విష్ణు రూపాయ అని చెప్పి చెప్పబడుతోంది. ప్రత్యేకంగా కూడా ఇక్కడ శివ విష్ణువులకి ఎటువంటి భేదము లేదు, ఇద్దరూ ఒకటే అని చెప్పి చెప్పబడుతోంది. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు అని మళ్ళా మనకి ప్రత్యేకంగా ఈ స్కాంద పురాణంలో కూడా మళ్ళా చెప్పడం జరిగింది. లక్ష బిర్వాల్చన చేయాలి, రుద్రాభిషేకం ప్రతినిత్యం చేసుకోవాలి, తనకు ప్రియమైన ఇతర విషయవాంఛలన్నింటినీ వీలైనంత వరకు విడిచిపెట్టాలి, పువ్వులతో, పండ్లతో, ధాన్యాదులతో, తులసి దళాలతో, బిల్వపత్రాలతో శంకర్ని పూజించాలి. అంతేకాకుండా ఈ నెలలో చేసిన ఏ చిన్న పుణ్యకార్యమైనా కూడా అనంతమైన ఫలితాలను ఇస్తుంది. బ్రహ్మచారులు కూడా సత్యమునే పలుకుతూ బ్రహ్మచర్యంగా ఉండాలి. గృహస్థు కూడా భూసైనం చేస్తూ ఉండాలి. ఏ నియమం వ్రతం లేకుండా ఈ మాసాన్ని వృధాగా గడపరాదు. కనీసం భగవన్నామస్మరణన్నా చెయ్యాలి. ఉపవాసం ఉండలేని వారు హవిష్యాన్నాన్ని భుజించాలి. ఆకుకూరలు తినకూడదు ఈ మాసం అంతా కూడా. భక్తుడై ఈ మాసంలో ఏదో ఒక వ్రతం ఆచరించాలి. సదాచారవంతుడై ఉండాలి. ప్రాతకాల స్నానాలు చేస్తూ బుద్ధితో మెలుగుతూ ఏకాగ్రమైన మనస్సుతో శివపూజ చెయ్యాలి. విష్ణు పూజ కూడా చెయ్యాలి. ఈ మాసంలో మంత్రాలు పునశ్చరణ చేస్తే అవి త్వరగా సిద్ధిస్తాయి. అనగా శివ పంచాక్షరి, షడాక్షరి, గాయత్రి మంత్రము, విష్ణు నామస్మరణలు, విష్ణువుకి సంబంధించిన విష్ణు సహస్రనామ స్తోత్రాలు, లలితా సహస్రనామ స్తోత్రాలు, ఇవన్నీ కూడా. అంతేకాకుండా ప్రదక్షిణ నమస్కారాలు, భగవంతుడికి షోడశోపచార పూజ చేసి ప్రదక్షిణ నమస్కారాలు, వేదపారాయణలు, పురుష సూక్తము, స్త్రీ సూక్తము, గ్రహ యజ్ఞాలు, లక్ష కోటి అయ్యేటటువంటి హోమాలు, ఇవన్నీ వాంఛితార్థాలు తీర్చే యజ్ఞాలు, అలాగే లోక కళ్యాణార్థం చేసే యజ్ఞాలు, ఆ తర్వాత అనంతంగా అనేక మంది కోటి గళార్చనలు, ఏదైనా స్తోత్రాలని, హనుమాన్ చాలీసా కానీ, విష్ణు సహస్రాన్ని కానీ, లలితా సహస్రాన్ని గళార్చనలు, ఇవన్నీ కూడా అనేకమైన మోక్షాన్ని, సత్ఫలితాలని, శుభఫలితాలని ఇస్తాయి. అయితే ఒక్క మాట మాత్రం ఆఖరిని చెప్పారు, నిష్కామంగా. మనం అనేకమైన కోరికలు తీరుస్తానని ఆయనే చెప్తున్నప్పుడు మళ్ళా మనం కోరడం ఎందుకు? కోరుకోకుండానే నిష్కామంగానే మనం చేద్దాం. అలాగే వారవ్రతాలు ఉన్నాయి. ఏ వారం ఏ వ్రతం చేయాలి? ఆదివారం నాడు రుద్రాభిషేకం చేసుకుని సూర్యుడిని ఆరాధించాలి. సోమవారం నాడు నక్తావ్రతంతో కూడిన శివ పూజ చేయాలి, గౌరీ పూజ చేసుకోవాలి ప్రదోష సమయంలో. అలాగే రోటక వ్రతం అని చెప్పబడిందండి 3 నెలల పాటు. ఈ రోటక వ్రతంలో చేయడం వలన అన్ని కోరికలు తీరుతాయి. ఏమిటి రోటక వ్రతం అంటే, రవిని పూజిస్తూ ఆదివారం నాడు రుద్రాభిషేకం చేసి పరమేశ్వర ఆరాధన ప్రదోషంలో చేయాలి. సోమవారం నాడు నక్తావ్రతం చేసి ప్రదోష సమయంలో శివగౌరీల పూజ చేసుకోవాలి. ఉదయం బ్రాహ్మ ముహూర్తంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకోవచ్చు, అంటే విష్ణు పూజ చేసుకోవచ్చు, లక్ష్మీ పూజ. ఈ మాసం అంతా కూడా లక్ష్మీ ఆరాధన చాలా విశేషం. అలాగే మంగళవారం నాడు సర్వమంగళాదేవిని పూజించాలి, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవాలి. బుధ గురువారాలు బుధుణ్ణి, బృహస్పతిని ఆరాధించాలి. శుక్రవారం నాడు అమ్మవారిని జీవంతికా వ్రతాన్ని చేసుకోవాలి. శనివారం నాడు నరసింహుణ్ణి, ఆంజనేయుణ్ణి పూజించాలి. ఈ శనివార వ్రతం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చెయ్యడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఇంకా తిథులలో ఏం వ్రతాలు చెప్పబడ్డాయి మనకి స్కాంద పురాణంలో, శ్రావణ మాస మహత్యంలో? శుక్లపక్ష
శుక్లపక్ష విధియలో ఔదంబర వ్రతము, తదియ నాడు గౌరీ వ్రతము, చవితి నాడు దూర్వా గణపతి వ్రతము మరియు వినాయక వ్రతం అని కూడా మరో పేరుంది. పంచమి నాడు నాగులను పూజించాలి. అలాగే రౌరవాది నరకాల నుండి తప్పించుకోవడానికి ఈ శ్రావణ మాసంలో వచ్చే పంచమి నాడు నాగేంద్రుని పూజించుకోవాలి. అలాగే అలాగే గరుత్మంతుడి ఆరాధన చేసుకోవాలి. అలాగే షష్ఠి నాడు సుపౌదన వ్రతం అని చెప్పబడింది, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవాలి. సప్తమి నాడు శీతలా వ్రతము చేసుకోవాలి. శీతలాదేవికి మహామంత్రం కూడా ఉందండి. ఆరోగ్యం బాగుండడానికి ఇది పురాణ చరిత్రల నుంచి శీతలా వ్రతం ఉంది. శీతలాదేవి స్తోత్రాన్ని మనందరం ఈ కోవిడ్ టైంలో చేసాం, గుర్తుందో లేదో. అంచేత ఈ శీతలాష్టకాన్ని పఠించడం వలన చాలా విశేషమైన పిల్లలకి ఇంట్లో శుభ ఫలితాలు, అలాగే ఆరోగ్యాలు అవి కూడా ఉంటాయి. అలాగే అష్టమి చతుర్దశిల్లో దేవిని, శుక్లకృష్ణ పక్షాలలో నవమి నాడు నక్తావ్రతాన్ని ఆరోజించి అమ్మవారి ఆరాధన చేయాలి. దశమి నాడు దిక్కులను పూజించాలి. శుక్ల కృష్ణ ఏకాదశులు రెండూ కూడా వ్రతపాలన చేయాలి. ద్వాదశి నాడు విష్ణువుని పూజించాలి. పూర్ణిమ నాడు ఉపాకర్మలు, సభాదీపం, ఉపాకర్మ, రక్షాబంధనం, సర్పబలి, హైగ్రీవ జయంతి చేసుకోవాలి. అలాగే ఈ మాసంలో సంకటహర చతుర్థి వస్తుంది, బహుళ చవితి నాడు అది ఆచరించాలి. మానవ కల్పాది అనే వ్రతాన్ని చేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ బహుళాష్టమి నాడు శ్రీకృష్ణ జనన మహోత్సవం చేయాలి. అలాగే ఈ అష్టమి తిథినే మన్వాది తిథిగా బహుళ అమావాస్య నాడు పిఠోరా వ్రతం ఆచరించాలి. అమావాస్య నాడే కుశ దర్భలను గ్రహించడం, వృషభములకు పూజ చేయాలి. శుక్లపాడ్యం నుండి ప్రతి తిథికి అధిష్టానమై ఉన్న దేవతలని పూజించాలి. ఆ అధిష్టాన దేవతలు ఎవరో మరి ఒక భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.